తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. విజయ్ సర్కార్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయింది. విజయ్కు వీసీకే మద్దతు ఇచ్చేసింది. ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు టీవీకేకు మద్దతు ఇస్తే ఇప్పుడు వీసీకే అండ్ ఐయుఎంఎల్ కూడా తోడైపోవడంతో విజయ్ బలం మెజారిటీ మార్కును దాటేసింది. విజయ్కు మద్దతు ఇచ్చే ముందు ఏ పార్టీ అన్కండిషనల్గా సపోర్ట్ చేశాయి, ఎవరు కండిషన్స్ పెట్టారు, వాటి గురించి చూద్దాం. సిపిఐ, సిపిఎం అంటే లెఫ్ట్ పార్టీలు వీళ్ళు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎటువంటి షరతులు లేకుండా విజయ్కి అండగా ఉంటామని ప్రకటించారు. లెటర్ కూడా అలాగే ఇచ్చారు. పదవుల కోసం కాకుండా రాష్ట్రంలో ఒక స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో విజయ్కి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు ఆ పార్టీ నేతలు. సర్కార్ ఏర్పాటు కోసం మాత్రమే విజయ్కు మద్దతు ఇస్తున్నట్టుగా సిపిఐ, సిపిఎం వామపక్షాలు ప్రకటించాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే మద్దతు విజయ్కి ఇస్తున్నా సరే క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేది ఎవరితోటి? వీళ్ళు ఇంతకుముందు నేను అన్నట్టు డిఎంకే తోటి. కారణం వీళ్ళు బేసిక్గా సైద్ధాంతికంగా కమ్యూనల్లో పార్టీస్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా డిఎంకే పోరాడుతుంది కాబట్టి డిఎంకేతో ఉంటూ విజయ్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు వీసీకే, ఇప్పటి వరకు తీవ్ర ఉత్కంఠ పెంచిన వీసీకే విజయ్కు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చింది. అయితే అంతకంటే ముందు ఒక డిప్యూటీ సీఎం పదవి కావాలి, ఒక మంత్రి పదవి కావాలి, ఇలా డిమాండ్ చేస్తూ వచ్చారు. అలాగే విజయ్ అటు చెన్నైలో పెరంబూర్ నుంచి గెలిచారు, తిరుచి ఈస్ట్ నుంచి కూడా గెలిచారు. బేసిక్గా పెరంబూర్ ఉంచుకుంటారు, ఎందుకంటే పెరంబూర్ సిటీలో ఉంది. పెద్దవాళ్ళందరూ గెలిచిన వాళ్ళందరూ జయలలిత కానీ, స్టాలిన్ కానీ, ఉదయనిధి స్టాలిన్ కానీ ఎవరైనా చెన్నై నుంచే ఉంటారు. చెన్నై పవర్ సెంటర్. సో ఈవెన్ విజయ్ సైతం పెరంబూర్ ఉంచేసుకుని తిరుచి ఈస్ట్ని వెకేట్ చేసేస్తారు. సో అలా తిరుచి ఈస్ట్ వెకేట్ అయితే ఆ స్థానాన్ని కూడా మాకే ఇవ్వాలి అంటే కంటెస్ట్ చేయడం కోసం అని చెప్పి డిమాండ్ చేసింది వీసీకే. కానీ ఇప్పుడు అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా లేఖలో అలానే తెలపాలి కాబట్టి తెలిపింది. మరి ఈ కండిషన్స్లో ఏవి డిప్యూటీ సీఎం కానీ, మినిస్టర్ కానీ, ఆర్ తిరుచి ఈస్ట్ కానీ, ఇందులో ఏది వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు? వాళ్ళు అడిగిన మొత్తం 3 ఇచ్చేస్తున్నారా ఏమిటి అనేది వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి మెజారిటీ ప్రూవ్ చేసేసుకున్న తర్వాత పోర్ట్ఫోలియోలు అలొకేషన్ అప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్ని ఈ కండిషన్స్కి ఒప్పుకున్నారు అనేది. వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్, ఫస్ట్ సపోర్ట్ చేసిన పార్టీ డిప్యూటీ సీఎం, 2 మంత్రి పదవులు. అయితే కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు విజయ్ ఆఫర్ చేశారట. డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని చెప్పి తెలుస్తుంది. మరి అదెంతవరకు నిజమో తెలియదు. బట్ ఒక వార్త ఏంటంటే కాంగ్రెస్ మాకు మినిస్ట్రీస్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి లెటర్ ఇచ్చాయి. అంటే కాంగ్రెస్ ఇచ్చిన లెటర్ ఇంతవరకు బయటకు రాలేదు. ఇప్పుడు మేము ఐయుఎంఎల్ చూపించాము, మీకు వీసీకే చూపించాము, సిపిఐ, సిపిఎం లెటర్ చూపించాం. బట్ కాంగ్రెస్ లెటర్ లేదు. కాంగ్రెస్ లెటర్ ఎక్కడా బయటకు రాలేదు. కాంగ్రెస్ ప్రెస్ రిలీజ్ బయటకు వచ్చింది. బట్ వేరాజ్ కాంగ్రెస్ ఇచ్చిన లెటర్లో మీరు మాకు మంత్రి పదవులు ఇస్తే మేము మీకు సపోర్ట్ చేస్తామని రాసి ఇచ్చారు. ఆ లెటర్నే విజయ్ చూసుకోకుండా గవర్నర్కి ఇచ్చారు. అక్కడే ఈ హార్స్ ట్రేడింగ్ అన్నది బయటకు వచ్చింది అన్న వార్తలు వచ్చాయి. బట్ కన్ఫర్మేషన్ లేదు. ఇక కమింగ్ టు ఐయుఎంఎల్, టీవీకేకి ఒక్కసారిగా ఈ ఐయుఎంఎల్ కూడా జాయిన్ అయిపోవడంతో నెంబర్ 121, అఫ్కోర్స్ 120 ఆర్ 121 పెరిగిపోయింది. టీవీకేకు ఐయుఎంఎల్ అన్కండిషనల్గా సేమ్ సిపిఐ, సిపిఎం ఎలా ఇచ్చిందో, వీసీకే ఎలా ఇచ్చిందో అలాగే అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. అట్ ది సేమ్ టైం వీసీకేకి ఇస్తున్నట్టుగా, ఈవెన్ కాంగ్రెస్కి ఇస్తున్నట్టుగా ఐయుఎంఎల్కి సైతం ఏదైనా ప్రామిస్ చేసి ఉంటారు. ఎంత సపోర్ట్ వచ్చేసినా సరే 2-3 ఎల్బో స్పేస్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాబట్టి ఐయుఎంఎల్ కూడా తీసుకున్నారు అంటే ఐయుఎంఎల్కి సైతం ఏదో ఒక ప్రామిస్ విజయ్ నుంచి వచ్చి ఉండవచ్చు. అదేమిటనేది యాజ్ ఏ సెట్ పోర్ట్ఫోలియోలు ఇచ్చేటప్పుడు, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. టీవీకే నేత ఆదవ్ అర్జున్ ఈ మద్దతు లేఖను తీసుకున్నారు వీసీకే అధినేత తిరుమావళం నుంచి. అలాగే ఐయుఎంఎల్ మద్దతుతోటి ఇప్పుడు 121కి చేరిపోయింది కాబట్టి కంఫర్టబుల్ మెజారిటీ తోటి మేము ఫామ్ చేస్తామని గవర్నర్కి చెప్పినట్టు అవుతుంది. సో గవర్నర్కి ఆప్షన్ లేదు. గవర్నర్ ఐ వాంట్ నెంబర్ అన్నారు. గవర్నర్ నెంబర్ అన్నారు కాబట్టి నెంబర్ని ఇప్పుడు లెటర్ ద్వారా చూపించేస్తున్నారు. గతంలో పెరేడ్ చేయమనేవారు గవర్నర్, అంటే మీ సభ్యులందరినీ తీసుకొచ్చి నా ముందు నుంచోబెట్టండి, నేను హెడ్ కౌంట్ చేస్తాననేవారు. ఆ హెడ్ కౌంట్ ఆయన అడగలేదు, ఆయన నెంబరే అడిగారు. నెంబర్ లెటర్ రూపంలో ఇచ్చేశారు. ఇప్పుడు లోక్ భవన్ ఆఫీస్ నుంచి కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ లెటర్లు ఇచ్చింది వాళ్ళ కదా అని చెప్పి. రైట్, లోక్ భవన్ ఆఫీస్ నుంచి మనకు ఒక బ్రేకింగ్ వస్తుంది. దీప్తి, సో విజయ్ ఇప్పుడు 4వసారి పకడ్బందీగా లోక్ భవన్కి వెళుతూ ఉన్నారు. మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి ఆయన లోక్ భవన్కి వెళుతూ ఉన్నారు. సో కాసేపట్లోనే విజయ్ గవర్నర్ ఆఫీస్కి చేరుకోబోతూ ఉన్నారు. ఇవాళే లోక్ భవన్లో విజయ్ ఒక్కరే సీఎంగా ప్రమాణం చేసే ఛాన్స్ కూడా ఉంది. ఇది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిన స్టోరీగా చెప్పుకోవచ్చు. కానీ ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే వరుసగా ఇవాళ మద్దతు లేఖలు అయితే వచ్చేసాయి. విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి టీవీకేకి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తూ అటు వీసీకే, ఇటు ఐయుఎంఎల్ కూడా 2 పార్టీలు విజయ్కి
సపోర్ట్ చేస్తూ లేఖలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా ఇంతవరకు ఎదురు చూడాల్సి వచ్చింది, వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక ఏ మాత్రం తాత్సారం చేయడానికి లేదు, చేసేదే లేదు అని ముచ్చటగా 3వ సారి అయిపోయింది. ఇప్పుడు 4వసారి విజయ్ గవర్నర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. లోక్ భవన్లో మరి కాసేపట్లోనే గవర్నర్ అర్లేకర్తో విజయ్ భేటీ అవుతున్నారు. ఆయనకి వివిధ పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలన్నింటినీ తీసుకుని, ఆ నేతల్ని కూడా తీసుకుని విజయ్ ఇప్పుడు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉన్నారు. మరి వెళ్ళిన తర్వాత ఆయన ఇవాళే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. 1-2 రోజుల్లో మిగిలిన కేబినెట్ అంతా కూడా ఏర్పాటు చేసుకుని వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎంతవరకు అది సాధ్యం అవుతుంది? ఇవాళ ఇప్పుడే మద్దతు అంతా కూడా కన్ఫర్మ్ అయింది, ఒక క్లారిటీ వచ్చింది, నెంబర్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇమ్మీడియట్గా విజయ్ సీఎంగా ఇప్పుడే ప్రమాణం చేస్తారా? అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా అని చూడాల్సిన అవసరం. దీప్తి, ప్రాక్టికల్గా సాధ్యమే, కానీ ఇంత మాహోల్ క్రియేట్ చేసుకుని ఇంత ఘనంగా గెలిచి ఇన్ని అడ్డంకుల్ని క్రాస్ చేసిన తర్వాత అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటారు. లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు వచ్చే వాళ్ళందరి సమక్షంలో చేయాలనుకుంటారు. కానీ అంటే బహుశా ఇంత చూసిన తర్వాత ఆ మొమెంట్ ముందు త్వరగా వచ్చేస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ కలుగుతూ ఉండొచ్చు. ఐ థింక్ ఇట్ ఈస్ ప్యూర్లీ రూమర్స్ అనుకుంటున్నాను, స్పెక్యులేషన్ అనుకుంటున్నాను. వీ హ్యావ్ టు సీ ఏం జరుగుతుంది అనేది. బట్ కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కాబట్టి గవర్నర్ టైం అంటూ ఇచ్చేస్తే ఫ్రీ అయిపోతారు, రిలాక్స్ అయిపోతారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో అంగరంగ వైభవంగానే ఈ ఓత్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఆ విషయం మీద కూడా మరికొద్ది సేపట్లోనే లోక్ భవన్ నుంచి మనకు ఒక క్లారిటీ రాబోతోంది. సో 4వసారి గవర్నర్ ఆఫీస్కి బయలుదేరుతున్న విజయ్ కాన్వాయ్ని మనం చూడొచ్చు.